హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో హిందీ లాంగ్వేజ్లో అనిల్ కపూర్ నటించినటువంటి ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సుబేదార్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో విమానాన్ని చూసి ఇద్దరు బాబులు పరిగెడుతూ ఉంటారు. ఆ ఇద్దరు బాబులు పరిగెట్టుకుంటూ వెళుతూ ఉండగా వారిలో ఒక బాబు నదిలో పడిపోతాడు. మరొక బాబు నదిలో పడిపోయినటువంటి తన తమ్ముడు కోసం ఎంత వెతికినా తన తమ్ముడు మాత్రం తనకు కనిపించడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ నదిలో పడిపోయినటువంటి వాళ్ళ అమ్మ పరిగెట్టుకుంటూ వచ్చి నది ఒడ్డుకి తన కొడుకు శవం రావడంతో తన కొడుకు చనిపోయాడు అని వాళ్ళ అమ్మ చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క సోఫీ అనే ఒక వ్యక్తిని చూపించడం జరుగుతుంది. తను తన మనుషుల్ని చూసి, ఈ రోజు మన ప్రిన్స్ అన్న బర్త్డే, ఇక్కడ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనుకున్నాం, కానీ ఇక్కడ ఒక బాబు చనిపోయాడు, ఇక్కడ మనం సెలబ్రేట్ చేయలేము అని అంటూ ఉంటాడు. మరోపక్క ఆ ప్రిన్స్ తన ఫ్రెండ్స్ తో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి సోఫీ వచ్చి ఆ ప్రిన్స్ ని ఆపి, నువ్వు ఇక్కడ పార్టీ చేసుకోవడం ఆపు, ఎందుకంటే మన క్వారీలో ఒక బాబు చనిపోయాడు, ఇక్కడ ఏదో గొడవ జరిగేలాగా ఉంది అని అంటూ ఉంటాడు. మరోపక్క చనిపోయిన బాబు వాళ్ళ మేనమామ మరియు చనిపోయిన బాబు వాళ్ళ అమ్మ మీడియా వాళ్ళతో మాట్లాడుతూ, ఇక్కడ ఒక ఇసుక మాఫియా నడుస్తుంది, వాళ్ళు ఈ నదిలో గుంతలు చాలా తవ్వి పెట్టి ఉన్నారు, అందుకే ఈ గుంతల్లో పడి ఇప్పటికి 16 మంది చనిపోయారు, కానీ ఎవరో కూడా దాని గురించి పట్టించుకోవడం లేదు, నేను మాత్రం ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టను, నా మేనల్లుడికి న్యాయం జరిగేంత వరకు నేను వదిలిపెట్టను అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ప్రిన్స్ అక్కడికి వచ్చి గాల్లో కాల్పులు జరపడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడి పారిపోతారు. కానీ చనిపోయిన బాబు వాళ్ళ మేనమామ మాత్రం అక్కడే ఉంటాడు. ప్రిన్స్ కోపంతో ఆ చనిపోయిన బాబు వాళ్ళ మేనమామని షూట్ చేసి చంపేస్తాడు. అది చూసినటువంటి సోఫీ కూడా షాక్ అవుతూ, వీడేంటి మళ్ళీ గొడవ చేశాడు అనుకుంటూ ఉంటాడు. ఆ వెంటనే ప్రిన్స్ సోఫీని చూసి, ఈ చనిపోయిన బాబు వాళ్ళ అమ్మని మరియు తనకి మిగిలి ఉన్న రెండవ కొడుకుని కూడా ఇద్దరిని కూడా మాయం చేసి అని అంటాడు. దాంతో ప్రిన్స్ గ్యాంగ్ వెంటనే చనిపోయిన బాబు వాళ్ళ అమ్మని అలాగే ఆ మహిళకు ఉన్నటువంటి మరొక కొడుకుని ఇద్దరిని కూడా కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతారు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత మరో పక్క రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి అర్జున్ ని చూపించడం జరుగుతుంది. ఆ అర్జున్ తన వైఫ్ చివరిసారిగా తన కోసం దాచిపెట్టినటువంటి డబ్బులతో ఒక జీప్ ని కొని ఆ జీప్ లో తన కూతురైనటువంటి శ్యామతో పాటు కలిసి వస్తూ ఉంటాడు. అయితే శ్యామ మాత్రం తన ఫాదర్ తో మాట్లాడకుండా ఉంటుంది. తన కూతురు మాట్లాడడం లేదు అని అర్జున్ కూడా చాలా బాధపడుతూ ఆ జీప్ ని డ్రైవ్ చేస్తూ వస్తూ ఉంటాడు. అసలు శ్యామ ఎందుకు అర్జున్ తో మాట్లాడడం లేదు అన్నది మనకు ముందు తెలుస్తుంది. ఆ తర్వాత అర్జున్ వెంటనే కూతుర్ని ఇంట్లో డ్రాప్ చేసి తను వెంటనే బ్యాంక్ దగ్గరికి వెళ్లి చనిపోయినటువంటి తన వైఫ్ సేవింగ్ అకౌంట్ ని క్లోజ్ చేసి అందులో డబ్బులు తీసుకోవడం కోసం అక్కడికి వస్తాడు. అయితే బ్యాంక్ ఎంప్లాయీ మాత్రం అర్జున్ ని చూసి, ఏంటయ్యా నువ్వు రోజు ఇక్కడికి వస్తూ ఉంటావు, నీ డాక్యుమెంట్ ఇంకా దొరకలేదు, రేపు రా అని చెప్పి తను అక్కడి నుంచి పంపించేస్తాడు. దాంతో అర్జున్ చాలా కోపంగా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు అర్జున్ వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి ప్రభాకర్ దగ్గరికి వెళ్లి, నాకు జాబ్ కావాలని అడగడంతో సెక్యూరిటీ ఏజెన్సీని రన్ చేస్తున్నటువంటి ప్రభాకర్ వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి అర్జున్ ని చూసి, ఆ ప్రభాకర్ వెంటనే అర్జున్ ని ప్రిన్స్ వాళ్ళ అడ్డా దగ్గరికి తీసుకుని వెళ్లి, నువ్వు కొద్ది రోజుల పాటు ఇక్కడ గొడవ ఏమీ చేయకుండా జాబ్ చేయి, ఆ తర్వాత నీకు వేరే జాబ్ చూస్తాను అని చెప్పి అర్జున్ వెంటనే ఆ సోఫీ దగ్గరికి తీసుకుని వెళ్లి పరిచయం చేస్తాడు. సోఫీ కూడా అర్జున్ ఇంతకు ముందు మిలిటరీలో వర్క్ చేసి రిటైర్డ్ అయిన ఆఫీసర్ అని తెలుసుకుని తనని వెంటనే పనిలో పెట్టుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో ప్రిన్స్ చనిపోయినటువంటి ఆ బాబు వాళ్ళ అమ్మతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండగా ఎక్కడ అర్జున్ గొడవ చేస్తాడో అని అర్జున్ ఫ్రెండ్ అయినటువంటి ప్రభాకర్ వెంటనే అర్జున్ ని ఆపుతూ ఉంటాడు. ఆ సమయంలో సోఫీ వెంటనే ఆ ప్రిన్స్ ని చూసి మాట్లాడుతూ, ఇతని పేరు అర్జున్, ఎప్పటి నుంచి అతన్ని బాడీ గార్డ్ గా వర్క్ చేస్తాడు అని అంటూ ఉంటాడు. దాంతో ప్రిన్స్ వెంటనే తనతో పాటు ఆ అర్జున్ ని కూడా తీసుకుని వెళ్తాడు. మరోపక్క అర్జున్ కూతురైనటువంటి శ్యామ రణబీర్ అనే ఒక అబ్బాయి దగ్గరికి వెళ్లి తనని చాలా తీవ్రంగా కొడుతూ దాన్ని వీడియో తీపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రణబీర్ ఆ శ్యామకి చాలా చెత్త వీడియోస్ ని సెండ్ చేసి ఉంటాడు, అందుకే తనకు బుద్ధి చెప్పాలి అని తనని కొడుతూ దాన్ని వీడియో తీయిస్తుంది. మరోపక్క ప్రిన్స్ అర్జున్ తో పాటు కారులో వెళుతున్న సమయంలో కూడా ఈ ప్రిన్స్ అర్జున్ ని చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ అర్జున్ మాత్రం కేవలం తన ఫ్రెండ్ అయినటువంటి ప్రభాకర్ కోసం ఏమీ చేయకుండా సైలెంట్ గా ఉంటూ ఉంటాడు. అలా ఆ ప్రిన్స్ వెంటనే ఒక జైలు లోపలికి వెళ్ళగా ఆ జైలు లోపల రంజు దేవి అని ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ మరి ఎవరో కాదు, ఈ ప్రిన్స్ వాళ్ళ అక్కయ్య. నిజానికి తను జైల్లో ఉంటూ ఈ మాఫియా మొత్తాన్ని కూడా రన్ చేస్తూ ఉంటుంది. ఆ సోఫియా అలాగే తన చెల్లెళ్ళు కూడా ఈ రంజు దేవి దగ్గరే పనిచేస్తూ ఉంటారు. రంజు దేవి వెంటనే తన లాయర్ ని చూసి నా బెయిల్ ఎంత వరకు వచ్చింది అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ లాయర్ సమాధానం చెప్తూ, అమ్మ మీ కేసు ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చింది
వచ్చింది. కానీ మీ కేసులో మీరు వాడినటువంటి ఆ వెపన్ నే మీ తమ్ముడు మొన్న ఆ అబ్బాయి వాళ్ళ మేనమామను చంపడానికి ఉపయోగించాడు. ఇప్పుడు కేసు కొంచెం కాంప్లికేటెడ్ అయింది. సో మీకు బెయిల్ రావడానికి కొంచెం సమయం పడుతుంది అని అంటూ ఉంటాడు. ఆ మాట విన్న రంజుదేవి వెంటనే ఆ ప్రిన్స్ ని చూసి నీకేం పని బాట లేదా, ఆ గన్నినే ఎందుకు వాడావు అని అంటూ ఉంటుంది. దానికి ప్రిన్స్ కూడా తన అక్కయ్యని చూసి నీకు తెలుసు కదక్క, ఆ గన్ అంటే నాకు చాలా ఫేవరెట్ గన్, అందుకే దాన్ని వాడాల్సి వచ్చింది అని చెప్పి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్దామని బయటకు వస్తాడు. అలా ప్రిన్స్ జైలు నుంచి బయటికి రాగా అప్పుడే తనకు తెలిసేది ఏమిటి అంటే తన దగ్గర జాబ్ లో జాయిన్ అయినటువంటి అర్జున్ మొదటి రోజే జాబ్ వదిలేసి వెళ్లిపోయాడు అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత రోజు అర్జున్ కూతురు అయినటువంటి శ్యామ కాలేజీకి వెళుతూ ఉండగా అర్జున్ శ్యామతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఆ శ్యామ మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి కాలేజీకి వెళ్లిపోతుంది. తర్వాత అర్జున్ కూడా వెంటనే బ్యాంక్ లో పని చూసుకుందామని బ్యాంక్ బయలుదేరి వెళ్లి తన కార్ ని బ్యాంక్ ముందు పార్క్ చేసి బ్యాంక్ లోపలికి వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ప్రిన్స్ అక్కడికి వచ్చి నీ కార్ అక్కడ నా కారు పార్క్ చేసుకునే ఏరియా, వెంటనే నీ కార్ ని పక్కకి తీయి అని తిడుతూ ఉంటాడు. అయినప్పటికీ అర్జున్ మాత్రం ఆ ప్రిన్స్ మాటలు ఏమీ పట్టించుకోకుండా బ్యాంక్ లోపలికి వెళ్లిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ ఎంప్లాయీని కలిసి ఈ రోజైనా నా వైఫ్ సేవింగ్ అకౌంట్ ని క్లోజ్ చేసి ఆ డబ్బులు ఇచ్చేయండి అని అంటూ ఉంటాడు. అప్పుడు ఆ బ్యాంక్ ఎంప్లాయీ వెంటనే అర్జున్ వైఫ్ డాక్యుమెంట్స్ మీద టీ పోసి అయ్యో టీ పడిపోయాయి కదా, రేపు వేరే డాక్యుమెంట్స్ తీసుకురా, రేపు ఖచ్చితంగా నీకు డబ్బులు ఇస్తాను అని అంటూ ఉంటాడు. దాంతో అసలే మిలిటరీలో వర్క్ చేసినటువంటి అర్జున్ కి చాలా కోపం వచ్చి తనను కొట్టేయాలి అనుకుంటూ ఉంటాడు. అయినప్పటికీ తనను తాను కంట్రోల్ చేసుకుని అక్కడి నుంచి బయటికి రాగా బయట ఉన్నటువంటి అర్జున్ కార్ ని ఆ ప్రిన్స్ చాలా తీవ్రంగా అద్దాల పగలగొట్టి ఆ కార్ లో టాయిలెట్ కూడా పోసి ఉంటాడు. దాంతో ఆ కారు తనకి ఎంతో ఇష్టమైంది, అలాగే తన వైఫ్ కొనిచ్చినటువంటి కారు కావడంతో దాంతో అర్జున్ చాలా తీవ్రంగా ఆ ప్రిన్స్ ని కొట్టి ఆ ప్రిన్స్ బట్టల్ని ఊడదీసి ఆ బట్టలతోనే ఆ ప్రిన్స్ ఎక్కడైతే టాయిలెట్ పోసాడో తన చేతనే అంతా కూడా తుడిపిస్తాడు. ఆ వెంటనే అర్జున్ ఆ ప్రిన్స్ దగ్గర ఉన్నటువంటి తనకి ఇష్టమైనటువంటి గన్నును కూడా తీసుకుని వెళ్లిపోతాడు. దాంతో ఆ ప్రిన్స్ నన్నే కొడతావా అంటూ కోపంతో ఆ అర్జున్ మీద రగిలిపోతూ ఉంటాడు. మరోపక్క కాలేజీలో ఉన్నటువంటి శ్యామ దగ్గరికి రణబీర్ ఒక బాటిల్లో యాసిడ్ ని తీసుకుని వచ్చి ఆ శ్యామ మీదకి విసురుతాడు. అది చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. అప్పుడు రణబీర్ వెంటనే ఆ శ్యామని చూసి మాట్లాడుతూ భయపడకండి, ఇది ఇప్పుడు వాటరే, నువ్వు నన్ను కొట్టి వీడియో తీసావు కదా, ఆ వీడియోని వెంటనే డిలీట్ చెయ్యి, లేదంటే ఈసారి ఖచ్చితంగా నీ మీద యాసిడ్ పోస్తాను అని అంటూ ఉంటాడు. దాంతో ఆ శ్యామ చాలా భయపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో శ్యామ బాయ్ ఫ్రెండ్ అయినటువంటి రాజు అక్కడికి వచ్చి ఆ రణబీర్ తో గొడవ పడుతూ ఉంటాడు. వెంటనే రాజును చూసి ఇది నా గొడవ, నేనే హ్యాండిల్ చేసుకుంటాను అంటూ ఉంటుంది. మరోపక్క ప్రిన్స్ తనకి ఇష్టమైనటువంటి గన్నుని ఆ అర్జున్ తీసుకుని వెళ్లిపోయాడు. పొరపాటున ఈ గన్ను పోలీసులకు దొరికితే మా అక్క అయినటువంటి రంజుదేవి కేసు ఇంకా బలపడుతుంది అని చాలా భయపడుతూ ఉంటాడు. మరోపక్క ప్రభాకర్ అర్జున్ దగ్గరికి వెళ్లి ఏదైనా నువ్వు చేసింది తప్పు, ఆ ప్రిన్స్ ని కొట్టి ఉండాల్సింది కాదు, ఈ విషయం ఆ ప్రిన్స్ వాళ్ళ అక్క అయినటువంటి రంజుదేవికి తెలిస్తే తను చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలో ఉన్నటువంటి అర్జున్ మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో వాడికి సారీ మాత్రం చెప్పను, వాడికి ఎంత ధైర్యం ఉంటే నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఈ జీప్ మీద టాయిలెట్ కి వెళ్తాడు, దొరికితే మరోసారి కొడతాను తప్ప వాడికి మాత్రం సారీ చెప్పను అని అంటూ ఉంటాడు. దాంతో ప్రభాకర్ అక్కడి నుంచి వెళ్లిపోగా అర్జున్ వెంటనే తన వైఫ్ అయినటువంటి సుధాని గుర్తు చేసుకుంటాడు. సుధా బ్రతికి ఉన్న సమయంలో నాకు కావాల్సినవన్నీ చూసుకుంటూ ఇల్లు మొత్తాన్ని కూడా చాలా సవ్యంగా చూసుకుంటూ ఉండేది, ఇప్పుడు తను లేకపోవడంతో నా కూతురు కూడా నాతో మాట్లాడడం లేదు అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత అర్జున్ మరియు శ్యామ ఇద్దరు కూడా అక్కడ మాట్లాడుకోకుండానే ఇంట్లో భోజనం చేసి వెంటనే వెళ్లి నిద్రపోతూ ఉంటారు. అర్ధరాత్రి సమయంలో అర్జున్ ఇంటి దగ్గరికి ఆ రణబీర్ గ్యాంగ్ లోని మనుషులు వచ్చి శ్యామని పిలవడంతో అర్జున్ వెంటనే కిందకి వెళ్ళగా అక్కడి నుంచి వాళ్ళు పారిపోతారు. అది చూసినటువంటి అర్జున్ ఇది ఖచ్చితంగా ఆ ప్రిన్స్ పనే అయి ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ శ్యామ డోర్ ఓపెన్ చేయగా అప్పుడే కొంతమంది మనుషుల టాయిలెట్ ని నింపి ఉన్నటువంటి బాటిల్ ని ఆ శ్యామ మీదకి విసురుతారు. అది తగిలినటువంటి శ్యామ కింద పడిపోతుంది. తనకి పెద్ద దెబ్బ తగలదు కానీ తను కొంచెం బాధపడుతూ పక్కన కూర్చుని ఉంటుంది. అక్కడికి వచ్చిన వాళ్ళని కొట్టాలని అర్జున్ బయటికి రాగా ఇంతలోనే వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. దాంతో అర్జున్ వెంటనే ఇంటి లోపలికి వెళ్లి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత శ్యామ రెడీ అయ్యి డైరెక్ట్ గా రణబీర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి నిన్న రాత్రి మా ఇంటి దగ్గరికి వచ్చి నువ్వు అడావిడి చేస్తావా, నీ వీడియో త్వరలోనే అప్లోడ్ అవుతుంది, నువ్వేమీ చేయలేవు అని అంటూ అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఆ మాటలు విన్నటువంటి రణబీర్ ఇంట్లో ఉన్నటువంటి తన పేరెంట్స్ ముందు ఏమీ చేయలేక తనని అలాగే చూస్తూ ఉంటాడు. మరోపక్క ప్రిన్స్ తన అక్కైనటువంటి రంజుదేవిని కలవడం కోసం సోఫీతో కలిసి జైలుకి వెళ్ళగా ఆ ప్రిన్స్ అర్జున్ చేతిలో దెబ్బలు తిన్నాడు అని తెలుసుకున్నటువంటి రంజుదేవి తన తమ్ముడు చేసినటువంటి తప్పు కూడా సోఫీని తిడుతూ ఉంటుంది. మరోపక్క అర్జున్ తన ఫ్రెండ్ అయినటువంటి ప్రభాకర్ తో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ ప్రిన్స్ శ్యామ మీద దాడి చేశాడని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని అంటూ ఉంటాడు. అయితే పోలీసులు అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి నిరాకరిస్తారు. దాంతో అర్జున్ ఏమీ చేయకుండా అక్కడి నుంచి బయటకు వచ్చి తన కారు తీసుకుని అక్కడి నుంచి వెళ్లాలని చూడగా ఇంతలో అక్కడికి ప్రిన్స్ మనుషులు వచ్చి వాళ్ళ కారుని ఆ అర్జున్ కారుకి అడ్డం పెడతారు. అర్జున్ వెంటనే వాళ్ళని చూసి మీ కారు అడ్డం తీయండి నేను వెళ్ళాలి అని అంటూ ఉంటాడు. దానికి మొదట్లో వాళ్ళు కారు తీయడానికి
చేయడానికి కూడా ఇష్టపడకుండా అలానే చూస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ప్రిన్స్ అక్కడికి వచ్చి వాళ్ళ మనుషుల్ని చూసి కారు అడ్డం తీయమని చెప్తాడు. అప్పుడు ప్రిన్స్ మనిషి వెంటనే కారుని అడ్డం తీస్తున్నా అన్నట్లుగా తీస్తూ ఆ ప్రాసెస్ లో అర్జున్ కారుకి చాలా గీతలు పడేలాగా చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అది చూసినటువంటి అర్జున్ తన ఇష్టమైనటువంటి కారుకి గీతలు పెట్టాడు అని, ఎవరైతే గీతలు పెట్టి వెళుతున్నాడో ఆ కారుని చేసి ఆ కారు అద్దాలన్నీ కూడా పగలగొడతాడు. ఇదంతా కూడా బ్యాంక్ లో ఉన్నటువంటి ఎంప్లాయ్, అదే అర్జున్ వైఫ్ సేవింగ్ అకౌంట్ ని క్లోజ్ చేసి డబ్బులు తీయాలి అని అడిగిన ప్రతిసారి కూడా ఒక ఎంప్లాయ్ పని చేయకుండా సాకులు చెప్తూ ఉంటాడు కదా, ఆ ఎంప్లాయ్ చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. అలా అర్జున్ తన కారుని నాశనం చేసినటువంటి ఆ వ్యక్తి కారుని కూడా నాశనం చేసి అక్కడి నుంచి వెళుతూ ఆ బ్యాంక్ ఎంప్లాయ్ బైక్ కీ కూడా తీసుకుని అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. ఆ బ్యాంక్ ఎంప్లాయ్ చాలా భయపడుతూ, సార్ నా బైక్ కీస్ ఎవరారు అడుగుతూ ఉంటాడు. దానికి అర్జున్ వెంటనే ఆ బ్యాంక్ ఎంప్లాయ్ని చూసి, ఏంటి నీకు బైక్ కీస్ కావాలా, రేపు ఇంటికి వచ్చి కీస్ తీసుకుని వెళ్ళి అని అంటాడు. దాంతో విషయం అర్థం చేసుకున్నటువంటి ఆ బ్యాంక్ ఎంప్లాయ్ వెంటనే సైలెంట్ అయిపోతాడు. మరోపక్క శ్యామ డైరెక్ట్ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి ఆ రణబీర్ గ్యాంగ్ మీద కంప్లైంట్ చేయడంతో ప్రిన్సిపాల్ వెంటనే వాళ్ళని చూసి, మీరు రేపు వచ్చేటప్పుడు కాలేజీకి మీ పేరెంట్స్ ని తీసుకురండి అని చెప్పి వెంటనే ఆ శ్యామను చూసి, నువ్వు కూడా ఆ వీడియోని డిలీట్ చేసేయి, లేదంటే మన కాలేజీ పరువు పోతుంది అని అంటాడు. దాంతో శ్యామ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్లిపోతూ ఉంటుంది. అలా తన కాలేజీ నుంచి చాలా కోపంగా వెళుతూ ఉండగా ఇంత తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి రాజు అక్కడికి వచ్చి తనని బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఇదంతా కూడా దూరం నుంచి కాలేజీ బయట వెయిట్ చేస్తున్నటువంటి అర్జున్ చూసి, ఈ రాజు తన కూతురైనటువంటి శ్యామని ఏడిపిస్తున్నాడేమో అని అపార్థం చేసుకుంటాడు. అక్కడి నుంచి ఎప్పుడైతే శ్యామ వెళ్లిపోయిందో ఈ అర్జున్ డైరెక్ట్ గా అక్కడికి వెళ్లి శ్యామ బాయ్ ఫ్రెండ్ అయినటువంటి అర్జున్ ని తన కూతుర్ని ఏడిపిస్తావా అంటూ చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి అర్జున్ ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుని వెళ్ళగా తనకి బెయిల్ ఇవ్వడం కోసం ప్రభాకర్ స్టేషన్ కి వస్తాడు. అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ప్రభాకర్ ని చూసి, ఆ అబ్బాయి కేసు ఇస్తే మాత్రం మీ వాడిని జైల్లో పెట్టాల్సి ఉంటుంది, ఆ అబ్బాయి కేసు ఇవ్వకపోతే మీ వాడిని వదిలేస్తాను అని అంటూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత విషయం తెలుసుకున్నటువంటి శ్యామ పోలీస్ స్టేషన్ కి వచ్చి, నువ్వు వెనక ముందు చూడవు, అసలు ఏం జరిగిందో తెలియకుండానే నువ్వు నా ఫ్రెండ్ మీద దాడి చేశావు అంటూ తిడుతూ ఉంటుంది. దాంతో అర్జున్ కూడా తన కూతురు తనని తిడుతూ ఉండగా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా వింటూ ఉంటాడు. మరో పక్క ప్రిన్స్ ఇంట్లో ఎవరో లేని సమయంలో అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి తన గన్ను కోసం తీవ్రంగా ఎతుకుతూ ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ కూడా చెల్లా చెదరిగా పడేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ రాజు కంప్లైంట్ ఇవ్వకపోవడంతో మన అర్జున్ ని స్టేషన్ నుంచి వదిలేస్తారు. దాంతో అర్జున్ వెంటనే డైరెక్ట్ గా రాజు ట్రీట్మెంట్ చేసుకుంటున్నటువంటి హాస్పిటల్ దగ్గరికి వెళ్లి తనకు సారీ చెప్పి అక్కడి నుంచి ఇంటి దగ్గరికి బయలుదేరి వస్తాడు. ఇంటి దగ్గర వస్తువులన్నీ కూడా చల్లా చెదిరిగా పడిపోవడంతో తను చాలా షాక్ లో ఉండగా ఆ సమయంలో తన కూతురైనటువంటి శ్యామ ఒక టోర్నమెంట్ కి వెళుతూ ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి అర్జున్ వెంటనే శ్యామ కోసం ఒక షూ కొని తనకి ఇస్తూ ఉండగా అది చూసినటువంటి శ్యామ వెంటనే అర్జున్ ని చూసి, ఇది ఎప్పటి నుంచి, మా మీద నీకు ప్రేమ కూడా ఉందా అంటూ తన ఫాదర్ ని తిడుతూ ఉంటుంది. ఇక్కడ చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. ఈ అర్జున్ మిలిటరీలో వర్క్ చేస్తున్న సమయంలో అర్జున్ వైఫ్ అయినటువంటి సుధాకి ఆరోగ్యం పాడవుతుంది. దాంతో శ్యామ వెంటనే తన అమ్మని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి తనకు సహాయం కోసం తన ఫాదర్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ తన ఫాదర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తను చాలా కోపంగా తన మదర్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా తన మదర్ హాస్పిటల్లో చనిపోతుంది. దాంతో అప్పటి నుంచి కూడా శ్యామ ఫాదర్ అర్జున్ కి నేనన్నా లేదా నా అమ్మన్నా కూడా తనకు అసలు ఇష్టం లేదు అంటూ తన ఫాదర్ మీద చాలా కోపంతో ఉంటూ అప్పటి నుంచి కూడా తన ఫాదర్ తో మాట్లాడడం ఆపేసి ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. సైమా టోర్నమెంట్ కి వెళ్లిపోగా ఆ రోజు రాత్రి సోఫీ అర్జున్ మరియు ప్రిన్స్ మధ్య కాంప్రమైజ్ చేయించడం కోసం అర్జున్ ని మరియు తన ఫ్రెండ్ అయినటువంటి ప్రభాకర్ ని పిలిపించగా అప్పుడు అర్జున్ వెంటనే ప్రిన్స్ ని చూసి, జరిగిందేదో జరిగిపోయింది, మనం ఇవన్నీ కూడా మర్చిపోదామని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ ప్రిన్స్ వెంటనే అర్జున్ చూసి, అయితే నువ్వు నాకు ముందు సారీ చెప్పు అని అడుగుతూ ఉంటాడు. దానికి అర్జున్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తూ ఉండడంతో ఆ ప్రిన్స్ వెంటనే అర్జున్ చూసి, సరే నా గన్ ఎక్కడ ఉందో ఆ గన్ను నాకు ఇచ్చేయని అంటూ ఉంటాడు. దాంతో అర్జున్ వెంటనే ఆ ప్రిన్స్ ని చూసి మాట్లాడుతూ, నా ఇంటికి వచ్చి నా ఇల్లు మొత్తం కూడా ధ్వంసం చేసావు, అయినా నీకు గన్ను దొరకలేదా, అయితే నాకు గన్ను ఎక్కడుందో నాకు కూడా తెలియదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జైల్లో ఉన్నటువంటి రంజుదేవి ఆ ప్రిన్స్ కి ఫోన్ చేసి, నువ్వు ఎలాగైనా అతనితో రాజీ చేసుకో, నాకు ఫ్యూచర్ లో కేసులో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడు అని అంటూ ఉంటుంది. ఆ సమయంలో ప్రిన్స్ మళ్ళీ అర్జున్ తో చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి అర్జున్ వెంటనే మళ్ళీ ఆ ప్రిన్స్ గ్యాంగ్ మొత్తాన్ని కూడా కొట్టడం మొదలు పెడతాడు. ఈసారి అర్జున్ ఫ్రెండ్ అయినటువంటి ప్రభాకర్ కూడా ప్రిన్స్ గ్యాంగ్ ని చాలా తీవ్రంగా కొట్టడం మొదలు పెడతాడు. అలా అర్జున్ ప్రభాకర్ ఇద్దరు కూడా ప్రిన్స్ గ్యాంగ్ ని చాలా తీవ్రంగా కొట్టి అక్కడ ప్రిన్స్ బంధించి ఉన్నటువంటి చనిపోయిన బాబు వాళ్ళ అమ్మ అలాగే ఆ మహిళ రెండో కొడుకును కూడా కాపాడి అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉంటారు.
ఆ వెంటనే అర్జున్ మరియు ప్రభాకర్ ఇద్దరు కూడా తల్లి కొడుకుల్ని కూడా అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళుతూ ఉండగా అప్పుడు ఆ మహిళ వెంటనే అర్జున్ని చూసి వాళ్ళు ఇసుక మాఫియా చేయడం వల్ల ఇక్కడ గుంతలుగా ఏర్పడుతున్నాయి, ఆ గుంతల్లో పడి చాలా మంది పిల్లలు ఇప్పటికి 16 మంది వరకు చనిపోయారు అని వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ఇసుక మాఫియా గురించి మొత్తం తనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది. కట్ చేస్తే మరో పక్క రంజు దేవి సోఫీకి ఫోన్ చేసి అర్జున్ని పిలిచి రాజీ కూడా చేయించలేకపోయావా అని తనని చాలా తీవ్రంగా తిడుతూ ఉండగా ప్రిన్స్ వెంటనే బూట్ కాల్తో ఆ సోఫీని తంతాడు. సోఫీ కింద పడిపోయి ఆ అర్జున్ని చూస్తూ నాకు కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా అక్క తమ్ముళ్ళు నాతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది. ఎప్పుడైతే అర్జున్ వైఫ్ అయినటువంటి సుధాకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉందో ఆ సమయంలో నిజానికి అర్జున్ మిలిటెంట్లతో పోరాటం చేస్తూ ఉండి ఉంటాడు. అప్పుడే అర్జున్ కి తన కూతురైనటువంటి శ్యామ చాలా మెసేజ్లని చేసి ఉంటుంది, కానీ తను మిలిటెంట్లతో పోరాటం చేస్తూ ఉండడంతో తను ఆన్సర్ చేయలేకపోయి ఉంటాడు. కానీ ఆ విషయం శ్యామకి తెలిసి ఉండదు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. అర్జున్ వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి ప్రభాకర్ ని చూసి నేను శ్యామాని తీసుకురావడం కోసం బస్ స్టాండ్ కి వెళుతున్నాను, ఆ రంజు దేవి మనుషులు ఎప్పుడైనా మన మీద దాడి చేయవచ్చు, సో నువ్వు వెంటనే నేను చెప్పినట్లుగా చెయ్యి అని ఆ ప్రభాకర్ కి ఏదో ఒక ఐడియా చెప్పి తను అక్కడి నుంచి శ్యామాని తీసుకురావడం కోసం బస్ స్టాండ్ కి బయలుదేరి వెళ్తాడు. ఆ సమయంలో బస్ స్టాండ్ లో బస్సు దిగినటువంటి శ్యామ దగ్గరికి రణబీర్ వచ్చి తనని తన కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి వెళుతూ ఉండగా ఆ రణబీర్ ని మన అర్జున్ ఫాలో అయ్యి వెళుతూ ఉంటాడు. అయితే అర్జున్ కారుని ప్రిన్స్ ఫాలో అవుతూ అర్జున్ కారుని గుద్ది అక్కడి నుంచి అర్జున్ ని తనతో పాటు తీసుకుని వెళ్లిపోతాడు. మరోపక్క రణబీర్ శ్యామని తనతో పాటు తన స్థావరానికి తీసుకుని వెళ్లి తన మీద అత్యాచారం చేయబోతూ ఉంటాడు. మరోపక్క రణబీర్ శ్యామాని తన స్థావరానికి తీసుకుని వెళ్లి తనని రేప్ చేసి ఆ వీడియో తీయాలి అనుకుంటూ ఉంటారు. మరోపక్క ప్రిన్స్ అర్జున్ ని తీసుకుని వచ్చి తనని బంధించి చాలా తీవ్రంగా కొడుతూ నా గన్ ఎక్కడుందో చెప్పు అంటూ ఉంటాడు. అర్జున్ ప్రిన్స్ ని చూసి మాట్లాడుతూ నిజంగా నీ గన్ ఎక్కడుందో నాకైతే తెలియదు, నా దగ్గర అయితే నీ గన్ లేదు అని అంటూ ఉంటాడు. మరోపక్క రణబీర్ గ్యాంగ్ వెంటనే ఆ శ్యామాని బంధించి తనని అత్యాచారం చేసి వీడియో తీయాలి అనుకుంటూ ఉండగా శ్యామాని రివర్స్ లో ఆ రణబీర్ గ్యాంగ్ మొత్తాన్ని కూడా కొట్టి అక్కడి నుంచి తప్పించుకుని వెళుతూ ఉంటుంది. దాంతో రణబీర్ గ్యాంగ్ వెంటనే శ్యామ వెనకాల వస్తూ ఉండగా వెంటనే తన బ్యాగ్ లో నుంచి ప్రిన్స్ గన్ను తీసి వాళ్ళకి చూపిస్తుంది. దాంతో రణబీర్ గ్యాంగ్ గన్నుని చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతారు. అంటే శ్యామన ప్రొటెక్షన్ కోసమని ఆ ప్రిన్స్ గన్నుని తన దగ్గరే పెట్టుకుని ఉండి ఉంటుంది. మరోపక్క జైల్లో ఉన్నటువంటి రంజు దేవి దగ్గరికి ఆ సోఫీ వెళ్లి నువ్వు అర్జున్ కూతురు శ్యామని తీసుకుని వచ్చావా అని అడుగుతూ ఉంటాడు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి రంజు దేవి ఆ సోఫీని తిడుతూ ఉండడంతో సోఫీ చాలా కోపంగా ఆ రంజు దేవిని చూసి నువ్వు తిరిగి మళ్ళీ నన్ను రౌడీని చెయ్యొద్దు అని చెప్పడంతో ఒక్కసారిగా ఆ రంజు దేవి కూడా సైలెంట్ అవుతుంది. మరోపక్క ప్రిన్స్ ఆ అర్జున్ ఫోన్ తీసుకుని అర్జున్ కూతురైనటువంటి శ్యామకి ఫోన్ చేసి మీ నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పడంతో తను చాలా కంగారు పడుతూ ఉండగా ఇంతలో అక్కడికి ప్రిన్స్ మనుషులు వచ్చి ఆ శ్యామని తనతో పాటు తీసుకుని వెళ్లిపోతారు. శ్యామ అక్కడికి వచ్చి అర్జున్ పరిస్థితిని చూసి చాలా భయపడుతూ బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో ప్రిన్స్ ఆ శ్యామ దగ్గర ఉన్నటువంటి బ్యాగ్ తీసుకుని అందులో తన గన్ను ఉండడంతో గన్నుని తీసుకుని చాలా ఆనందపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ప్రిన్స్ కి ప్రభాకర్ ఫోన్ చేసి గార్డు దగ్గరికి రా, అక్కడే మనం అన్ని కూడా సెటిల్మెంట్ చేసుకుందాం, మీ దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ఆ మహిళని మరియు ఆ మహిళ కొడుకుని కూడా అక్కడికి తీసుకుని వస్తాను అని చెప్పడంతో దానికి ప్రిన్స్ కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ప్రిన్స్ అర్జున్ ని ఆ ఘాట్ దగ్గరికి తీసుకుని రాగా ప్రభాకర్ కూడా ఆ మహిళని మరియు మహిళ కొడుకుని కూడా అక్కడికి తీసుకుని వస్తాడు. దాంతో ప్రిన్స్ వెంటనే ఆ మహిళని మరియు తన కొడుకుని ఇద్దరిని కూడా సాక్ష్యం లేకుండా చెయ్యాలి అని అక్కడ ఒక గొయ్యి తవ్వి బతికి ఉండగానే పాతి పెట్టేస్తూ ఉంటాడు. దాంతో అర్జున్ మరియు ప్రిన్స్ ఇద్దరు కూడా అక్కడ గొడవ పడుతూ ఉండగా ప్రభాకర్ వెళ్లి వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తూ ఉండగా ప్రిన్స్ ఆ ప్రభాకర్ ని చంపేస్తాడు. అది చూసి అర్జున్ షాక్ అవుతూ ఉండగా ప్రిన్స్ అర్జున్ ని చూసి ఇప్పుడు నువ్వు కూడా చస్తావని అంటూ ఉండగా అర్జున్ మాత్రం నేను సిద్ధమేనంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అర్జున్ ఫ్రెండ్స్ అయినటువంటి రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్స్ అక్కడికి చేరుకుంటారు. నిజానికి అర్జున్ ఈ ప్లాన్ నే ప్రభాకర్ కి చెప్పి మన ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇక్కడికి పిలువు అని చెప్పి ఉంటాడు. దాంతో అర్జున్ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడికి చేరి ప్రిన్స్ గ్యాంగ్ మొత్తాన్ని కూడా చుట్టుముట్టేస్తారు. కట్ చేస్తే మరోపక్క జైల్లో ఉన్నటువంటి రంజు దేవి దగ్గరికి సోఫీ వెళ్లి ఆ రంజు దేవిని చంపేస్తాడు. దాంతో ఆ గ్యాంగ్ మొత్తానికి ప్రెజెంట్ సోఫీ లీడర్ అవడంతో తను వెంటనే ప్రిన్స్ దగ్గర ఉన్నటువంటి మనుషులందరికీ ఫోన్ చేసి మీరు వెంటనే ప్రిన్స్ ని అక్కడ వదిలేసి అక్కడి నుంచి వచ్చేయండి అని చెప్పి ఫోన్ చేస్తాడు. దాంతో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పారిపోతారు. ఆ సమయంలో అర్జున్ వెంటనే ఆ మహిళని చూసి నువ్వు ఈ ప్రిన్స్ ని ఏం చేయాలనుకుంటావో అది చెయ్యి అని చెప్పడంతో ఆ మహిళ వెంటనే అక్కడికి వచ్చి ప్రిన్స్ ని చాలా తీవ్రంగా కొట్టి ప్రిన్స్ ఏ విధంగా అయితే మనుషులను చంపాడో అదే విధంగా ప్రిన్స్ ని కూడా బ్రతికి ఉండగానే గొయ్యి తీసి గొయ్యిలో పాతి పెట్టేస్తుంది. ఆ విధంగా అర్జున్ ప్రిన్స్ ని చంపిస్తాడు. ఆ రోజు రాత్రి అర్జున్ ఇంటి దగ్గరికి సోఫీ వచ్చి నువ్వు నాతో చేతులు కలుపు లేదంటే చావడానికి సిద్ధంగా ఉండు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక్కడతో ఈ మూవీ అయిపోతుంది.
బ్రూనో తన చెల్లెలైనటువంటి స్టెఫీ పెళ్లి కోసం నెల రోజుల్లో 25 సవర్ల బంగారాన్ని ఎలా సాధించగలడు? ఆ బ్రూనో 30 రోజుల్లో 25 సవర్ల బంగారాన్ని సాధించాడా లేదా? ఎందుకు బ్రూనోని తన సొంత పార్టీ వాళ్ళే సస్పెండ్ చేశారు? స్టెఫీ పెళ్లికి వచ్చిన అజీష్ ఎవరు? ఆ అజీష్ ఎందుకు ఎప్పుడూ కూడా స్టెఫీ దగ్గరికి వెళ్ళి నాకు బంగారం కావాలి అని అడుగుతున్నాడు? బ్రూనో తన చెల్లికి పెళ్లి చేయగలిగాడా లేదా? చివరికి స్టెఫీ పెళ్లి ఏమయ్యింది అన్నదే 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి పోన్ మ్యాన్ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటే ఫ్రెండ్స్, దీనికి సెకండ్ పార్ట్ కూడా రాబోతుంది అని ఒక లీడ్ ఇచ్చి ఈ మూవీని అక్కడతో ముగిస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.